చింతమనేని ప్రభాకర్ టీడీపీలో ఒక కరడుగట్టిన రౌడీ. ప్రస్తుతం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇతనిని సింపుల్గా ఎవరితో కంపేర్ చేయవచ్చంటే వైఎస్ఆర్సీపీలో కొడాలి నానితో కంపేర్ చేయవచ్చు. ఇద్దరూ రౌడీలే, ఇద్దరికీ నోటిదోల ఎక్కువగానే ఉంది. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కొడాలి నానికి కమ్మ కులగజ్జి లేదు, చింతమనేని ప్రభాకర్కు మాత్రం అది పుష్కలంగా ఉంది. ఇక విషయానికి వస్తే జన సైనికులకు చింతమనేని అంటే పేకల దాకా కోపం. చింతమనేని ఒక వెధవ, ఒక పోరంబోకు అని వారు అంటూ ఉంటారు. దానికి సహేతుకమైన కారణమే ఉంది. 2019 జనరల్ ఎలక్షన్స్కు ముందు పవన్ కళ్యాణ్ గారికి చింతమనేనికి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. చింతమనేని పవన్ కళ్యాణ్ గారిపై బూతులతో విరుచుకుపడేవాడు. ఇవన్నీ గుర్తుంచుకున్న జన సైనికులు దెందులూరులో చింతమనేనిని మళ్లీ పోటీ చేయనివ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారి ముందు ఫలించలేదు. చంద్రబాబు గారు చింతమనేనిని దెందులూరు ఎమ్మెల్యే కంటెస్టెంట్గా ఎంపిక చేసి జన సైనికుల ఆగ్రహావేశాలకు గురయ్యారు. అయితే జన సైనికుల దృష్టిలో జనసేన పార్టీకి అసలు సిసలైన మిత్రపక్షం బీజేపీ సరైన సమయంలో రంగంలోకి దూకినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ దెందులూరు ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తోంది. బీజేపీ తన ప్రయత్నంలో విజయం సాధించవచ్చు, లేదా ఓడిపోనువచ్చు. ఒకవేళ దెందులూరులో చింతమనేని అభ్యర్థిత్వం ఖరారైతే జన సైనికుల నుండి చింతమనేనికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.